జిల్లాకి డిఓ గారు ఉంటారు, అధికారులు చాలామంది ఉంటారు. వారందరికీ నేను పదే పదే చెప్పేది ఒకటే, బడ్జెట్ స్కూల్ జోలికి వెళ్ళవద్దు. రూల్సు రెగ్యులేషన్లు ఉన్నంతలో వీలైనంతలో చేతనైనంతలో ఖచ్చితంగా మా బడ్జెట్ స్కూళ్ళు పాటిస్తాయి. మీకు మరీ రూల్స్ రెగ్యులేషన్స్ కరాఖండిగా చూడాలంటే కార్పొరేట్ స్కూళ్ళు, బడాబాబుల స్కూళ్ళు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయి రూల్స్ ఇంప్లిమెంట్ చేయించి ఆ తర్వాత బడ్జెట్ స్కూల్ జోలికి రండి. అంతేగాని బడ్జెట్ స్కూల్ ఒకటి ఉన్నాయని దొరికిందని మీ ఇష్టం వచ్చినట్టు పోతే ఊరుకోము. బడ్జెట్ స్కూల్ వైపు కన్నెత్తి కూడా మీరు చూసేదానికి లేదు. బడ్జెట్ స్కూళ్ళ జోలికి వెళ్ళినా కన్నెత్తి చూసినా మీరు చూసేది బడ్జెట్ స్కూళ్ళని కాదు, మీరు ఇబ్బంది పెట్టేది బడ్జెట్ స్కూళ్ళని కాదు. అది ఎమ్మెల్యేగా నన్నే, దాన్ని గుర్తుంచుకొని అడుగులు ముందుకు వేయాలని పదే పదే వాళ్ళకి చెప్తూ ఉంటా. అటు విద్యాశాఖే కాకుండా కార్పొరేషన్ అధికారులు కూడా చెప్తూ ఉంటా. స్కూళ్ళ యాజమాన్యందరికీ చెప్తూ ఉన్నా, బడ్జెట్ స్కూళ్ళు అంటే వాళ్ళే ఓనర్లు, వాళ్ళే టీచర్లు, మరికొంతమంది టీచర్లు. బడ్జెట్ స్కూళ్ళ పరిస్థితి చూసేదానికి, మాటలు చెప్పుకునేదానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి, కానీ ఆ కష్టాలు ఆ నిర్వహించే వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా 2 ఏళ్ల కరోనా కష్టకాలంలో ఆ స్కూల్ యాజమాన్యాలు కానీ అధ్యాపకులు కానీ పడిన ఇబ్బందులు అన్నీ నీకు. కాబట్టి అధికారులందరూ కూడా పదే పదే చెప్తూ ఉంటా, మీ అందరూ కూడా చెప్తూ ఉన్నా, మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం బడ్జెట్ స్కూళ్ళకి ఏ సమస్య వచ్చినా అది నా సొంత సమస్యగా భావిస్తా. మీరు ఆ సమస్య పరిష్కారం కోసం మీ కాలాన్ని వృధా చేసుకుని నా వద్దకు రావద్దు. నాకు ఫోన్ ఉంది, వాట్సాప్ ఉంది, టెక్స్ట్ మెసేజ్ ఉంది, అన్నోన్ నెంబర్స్ ఫోన్ లిఫ్ట్ చేసి అలవాటు నాకు ఉంది, వాట్సాప్ మెసేజ్కి రిప్లై అలవాటు నాకు ఉంది. మీరు మీ సమస్యని వాట్సాప్ రూపంలో పెట్టినా, ఫోన్ రూపంలో పెట్టినా, అది ఏమాత్రం అవకాశం ఉన్నా, మరి డిఈఓదో ఎంఈఓదో ఉద్యోగాలు పోయే సమస్య అయితే తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా వెంటనే చేయించి మీకు తెలియజేసే బాధ్యతని రూరల్ ఎమ్మెల్యేగా స్వయంగా నేనే తీసుకుంటా. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ లేకుండా అసలు మనం ఊహించుకోవడానికి కూడా లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చూస్తున్నాము. ఎందుకంటే మోర్ దెన్ 50% ఈరోజు పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. సో ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మీద, టీచర్స్ మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. రేపటి పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన గొప్ప బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు పెద్ద వాళ్ళందరూ ఇక్కడ, ఎందుకంటే మీ అందరికీ చెప్పే స్థాయి మాది కాదు, కానీ మీ అందరికి మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరి అసోసియేషన్స్ ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలందరికీ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏదన్నా గొప్ప కార్యక్రమం చేయడానికి మీరు అందరూ ఒకసారి ఒక సిస్టమ్ని కనుక్కొని వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఈరోజు గతంలో కంటే కాస్త బెటర్. గతంలో అయితే ర్యాంకింగ్ ఇచ్చి పిల్లలు స్కూల్ యాజమాన్యాల మీద కూడా చాలా స్ట్రెస్ ఉండేది. ఈరోజు ర్యాంకింగ్ సిస్టమ్ తీసేసిన తర్వాత కాస్త బెటర్, కానీ ఇంకా కూడా వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకోవడానికి ఒక మంచి వాతావరణం కల్పించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి వారి సత్కారాన్ని సైతం తిరస్కరించి ఆమె ఎత్తించుకునేటువంటి డబ్బుని విరాళంగా అన్నా క్యాంటీన్స్ పేద బడుగు వర్గాల ప్రాంతంలో మీరు ఈ సన్మానాన్ని స్వీకరించవచ్చండి. దయచేసి సన్మానం అయిపోయిన తర్వాత కింద దిగవలసిందిగా కోరుతున్నాను.
హరికృష్ణ ప్రసాద్. Madhavaya RR Home Depot. Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. Madhavaya RR Home Depot, Bank Colony, Sriharinagar, TDP Office ఎదురుగా నెల్లూరు. ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, బాండింగ్ రిలేషన్.